తెలంగాణపై పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్ పడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు వెలిశాయి. గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. అటు సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని 2 బంకుల్లో కూడా నో డీజిల్ అంటూ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, ఫుడ్ డెలివరీ బాయ్స్ గంటల తరబడి క్యూ లైన్లో పెట్రోల్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హైదరాబాద్లో కొన్ని బంకుల్లో పెట్రోల్ అయిపోయింది, నో స్టాకు బోర్డు పెట్టేశారు. ఇప్పుడున్న హైదరాబాద్లో నడిగడ్డలో ఉన్నట్టుగా పరిస్థితి ఇది. ఇప్పటికే పెట్రోల్ కోసం వీళ్ళందరూ కూడా వచ్చి పెట్రోల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ పెట్రోల్ బంక్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తెస్తున్నాం. ఏంటి పెట్రోల్ అయిపోయిందని అంటున్నారు, చెప్పండి. అదే పెట్రోల్ అక్కడ వార్ వల్ల ఇక్కడ అయిపోయింది అంటారు. ఇప్పటికీ సంక్షోభం నడుస్తుంది, సిలిండర్లు లేవు. ఇప్పటికే చాలా ఇబ్బంది అయిపోతుంది. హోటళ్ళు బంద్ పెట్టిన, నాది హోటళ్ళు బంద్ పెట్టేసిన, వారం అయిపోయింది. నెత్తి కొట్టుకుంటున్నా, ఏం చేయాలి అర్థమైతే లేదు. ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ కోసం డబ్బా తీసుకొని వచ్చిన, మా ఫ్రెండ్ బండి తీసుకొని మరీ వచ్చి డబ్బాలో పోసుకుందామని చెప్పి వస్తే ఇక్కడ బంద్ ఉంది. ఇది ఏందో పరిస్థితి, ఎన్ని రోజులు దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా? మన సీఎం చెప్తారా, ఎవరు చెప్తారా నాకు అర్థమైతే లేదు. ఓకే, మొత్తం పెట్రోల్ అయిపోయింది. ఎక్కడి నుంచి వస్తున్నాను? పెట్రోల్ కోసం వస్తున్నా, సికింద్రాబాద్ అవును పెట్రోల్ నుంచి కోసం వస్తున్నా. మా తమ్ముని అక్కడ దింపాలి, ఎగ్జామ్ ఉంది, 10th క్లాస్ అతనిది. ఇప్పుడు ఆయనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, సంగారెడ్డిలో దింపాలి. ఇప్పుడు పెట్రోల్ నో బోర్డు అంటారు అన్ని పెట్రోల్ పంపులల్లో. ఇప్పుడు ఎలా చేయాలో మాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఈ విధంగా అత్యవసర ఇబ్బందులు ఉంటాయి, అత్యవసరంగా పెట్రోల్ కావాల్సినట్టు వాళ్ళు కూడా ఉంటారు. ఈ విధంగా పెట్రోల్ అయిపోయి ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇక్కడ ఉన్నట్టుంటే వాళ్ళని అడిగి తెలుసుకుందాం, నిర్వాహకుల్ని. అంటే ఎన్ని రోజులు అవుతుంది పెట్రోల్ అయిపోయి, ఎట్లా పరిస్థితి ఏం చెప్పండి. మా దగ్గర సండే రోజు నుంచి అయిపోయింది. ఆ తర్వాత మాకు ఇంతకుముందుకు కంపెనీ వాళ్ళు క్రెడిట్ ఇస్తుండే స్టాక్ పెట్రోల్. అయితే ఇప్పుడు ఆ క్రెడిట్ అనేది బంద్ చేయడం అనేది, మేము కూడా కస్టమర్కు క్రెడిట్ ఇవ్వడం వల్ల మాకు కూడా రొటేషన్ కాలేకపోతుంది. దానివల్ల వాళ్ళు క్రెడిట్ బంద్ చేయడం వల్ల మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎన్ని రోజులు మీ బంకులో పెట్రోల్ అయిపోయింది? మా దగ్గర 5 days అవుతుంది. 4-5 రోజులు. పరిస్థితి ఏంది, పెట్రోల్ రావట్లేదా ఏంటి? చాలా బంకులో లేదంటున్నారు. వాళ్ళే ఇంతకుముందుకు క్రెడిట్ ఇచ్చేది, క్రెడిట్ ఇవ్వడం వల్ల మేము తీసుకునేది, రన్ చేసినాం. మేము కూడా కస్టమర్కు క్రెడిట్ ఇచ్చాము కదా. ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్ క్రెడిట్ బంద్ చేస్తే మరి మాకు కూడా రొటేషన్ కాదు కదా. వాళ్ళు ఏమంటున్నారు, తిరిగి కంపెనీ వాళ్ళు మీరు డబ్బులు కట్టండి తర్వాత పెట్రోల్ ఇస్తామన్నారు. చాలా బంకులు అయిపోయిందా పెట్రోల్ అయిపోయింది. స్టాక్ ఉంటే క్యాష్ ఉంటే తెప్పించుకుంటారు, ముందే డిపాజిట్ చేసి. ఇది గతంలో ఉన్నట్టు పరిస్థితికి ఇప్పటికీ భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం పెట్రోల్ నో స్టాక్ బోర్డు పెట్టేసింది. ఇప్పుడు చూడొచ్చు, మొత్తం నిత్యం పెట్రోల్ కొట్టాల్సిన బంకులు మొత్తం ఈ విధంగా 4-5 రోజుల నుంచి అయిపోయిందని చెప్తున్నారు. అంతేకాకుండా పెట్రోల్ నో స్టాక్ అంటే సప్లై చేయట్లేదు. ఈ విధంగా క్రెడిట్ ఇష్యూ ఉంది. గతంలో ఉండేది, క్రెడిట్ ఉన్నప్పుడు కూడా గతంలో సప్లై చేసింది. ఇప్పుడు మాత్రం సప్లై చేసేట పరిస్థితి లేకుండా పోయిందని చెప్తున్నారు. చూడొచ్చు, మొత్తానికి మాత్రం పెట్రోల్ చాలా బంకుల్లో కూడా పెట్రోల్ కొరత ఏర్పడింది. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు పెట్టేశారు. ఇప్పుడు ఏకంగా ఈ విధంగా కట్టేశారు. ఈ విధంగా పెట్రోల్ బంకుకు తాళు కట్టేసి ఈ విధంగా చాలా బంకుల్లో కూడా పరిస్థితి ఇట్లా. అంటే దీని అర్థం ఏంటంటే పెట్రోల్ లేదు, మా బంకుల్లో పెట్రోల్ లేదు అనడానికి ఈ విధంగా చెప్పొచ్చు. అంతేకాకుండా చాలా బంకుల్లో, నగరంలో చాలా బంకుల్లో ఇదే పరిస్థితి ఉంది. ఈ విధంగా చాలామంది ఎగ్జామ్స్తో పాటు అత్యవసరంగా పెట్రోల్ అవసరం పడ్డట్టుగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇది హైదరాబాద్లో ఉన్నట్టుగా పరిస్థితి. కెమెరా పర్సన్ ముఖేష్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.